అలాంటి పాటలు రాసేవాళ్ళు ఎలా రాస్తున్నారు, రాయించేవాళ్ళు ఎలా రాయిస్తున్నారు? ఎన్టీ రామారావు గారు డ్రైవర్ రాముడు అనే సినిమాలో గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మం మమ్మం మంచం ఉంది అని రాశాడు ఆయన, ఆత్రేయ గారు. సెన్సార్ వాళ్ళు మంచం అభ్యంతరకరం అన్నారు. ఇప్పుడు వాళ్ళు హమ్ చేస్తే ఆడియన్స్ ఏమైనా ఊహించుకుంటారు. ఓకే, వెళ్ళడం కాదు అసలు, విగ్రహాన్నో లేకపోతే అక్కడ ఉన్న దీన్నో దోచుకెళ్ళిపోతున్నారు. అదే అది అభ్యంతరం కాదా? అది అభ్యంతరం కాదా అనేది ఈయన ఆర్గ్యుమెంట్ చేశాడు. చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత అసలు తెలుగులో నేను సినిమాలు తీయనన్నాడు ఆయన. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మనతో జాయిన్ అవుతున్నారు. కేడీ సినిమాలోని ఒక పాట ఈరోజు లోక్సభలో చర్చ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంత అశ్లీలమా, అంత గలీజా, అంత జుగుప్సా అని మొత్తం దేశం మొత్తం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఈవెన్ తెలుగులో కూడా పాడింది తెలుగు సింగర్ అయిన మంగ్లీ. ఆమె పేరు, ఒరిజినల్ పేరు సత్యవతి రాథోడ్. ఆమె ఎలా పాడారు ఈ పాట అనేది 2-3 రోజుల నుంచి జరుగుతున్న చర్చలో భాగంగా ఈరోజు పార్లమెంట్లో చర్చకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కంగనా రనౌత్ లాంటి సినీ ఇండస్ట్రీ వాళ్ళే ఈ పాటని ఇంత ఇలా ఎలా తీశారు అని ప్రశ్నిస్తున్నారు అని అంటే, అలాంటి పాటలు రాసేవాళ్ళు ఎలా రాస్తున్నారు, రాయించేవాళ్ళు ఎలా రాయిస్తున్నారు, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, డైరెక్ట్ చేసేవాళ్ళు ఎలా డైరెక్ట్ చేస్తున్నారు? ఈ పాట వివాదం మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే భరద్వాజ గారు. నమస్తే. మీ అభిప్రాయం ఏంటి ఈ వివాదం, ఈ పాట వివాదం మీద? అంటే ఒకటండి, పార్లమెంటరీ భాష, అన్పార్లమెంటరీ భాష అని మనకు ఉన్నాయి కదా. అయితే ఇటీవల కాలంలో పార్లమెంట్లోనే అన్పార్లమెంటరీ భాష ఎక్కువగా దొరుకుతున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. ఇది గత ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు విన్నాం మనం. అవును అవును. అలాగే ఎమ్మెల్యేలు, పర్టికులర్గా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు మీడియా సమక్షంలో వాడినటువంటి భాష కూడా విన్నాం మనం. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన భాష కూడా విన్నాం. ఇదే స్థాయిలో పార్లమెంట్లో మాట్లాడిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచో ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచో ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది దారుణమైన లాంగ్వేజ్ వాడిన వాళ్ళు కనిపించారు. ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఇవేవి అభ్యంతరాలుగా అనిపించలేదు వాళ్ళకి. ఇప్పుడు ఒక సినిమా పాటలో అభ్యంతరకరం కనిపించి ఇది సెన్సార్ అలా ఆమోదించింది అనే దాని మీద గొడవ మొదలైంది. అది కన్నడ సినిమా. కన్నడ నుంచి ప్రేమ్ ప్రొడ్యూసర్గా ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. ఆయన వైఫ్ తెలుగు ఆర్టిస్ట్, తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ఇడియట్ సినిమాలో హీరోయిన్ రక్షిత. ఓకే. ఆవిడ కూడా సినిమా పాటల గురించి ఇంత చర్చ అవసరమా, అయితే అందులో తప్పుంటే సెన్సార్ వాళ్ళు తీసేస్తారు అలాగూ, దాని గురించి ఇంత జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందా అని మాట్లాడారు ఈరోజు. కాబట్టి అదొక గొడవ ఉంది. సినిమా పాటల్లో బూతు అనేది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వ్యవహారం కాదు. గతంలో కూడా సెన్సార్ వివాదాలు అనేక ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు డ్రైవర్ రాముడు అనే సినిమాలో గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మం మమ్మం మంచం ఉంది అని రాశాడు ఆయన, ఆత్రేయ గారు. సెన్సార్ వాళ్ళు మంచం అభ్యంతరకరం అన్నారు. మంచం తీసి మనసు అని పెట్టారు అక్కడ. వాళ్ళు ఓకే చేశారు. కానీ రికార్డుల్లో మంచమే ఉంటుంది ఇప్పటికీ స్టిల్, కానీ సినిమాలో మాత్రం మనసు ఉంటుంది. ఓకే. ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ బాద్షా అనే సినిమా వచ్చింది. అందులో ఒక మెడ్లీ ఉంటుంది, పాత ఎన్టీఆర్ పాటలతో ఒక మెడ్లీ పెట్టారు. వివాహం సందర్భంగా సినిమాలో భాగంగా నడుస్తుంది ఆ మెడ్లీ. అందులో ఈ పాట వాడారు. ఈ గుగ్గు గుగ్గు గుడిసుంది వాడితే వాళ్ళు రికార్డు నుంచి తీసుకుని పెట్టారు. అది సినిమా నుంచి కాదు. తీసుకోవడంతో ఏం జరిగింది, అక్కడ మంచం వచ్చింది. అప్పటి సెన్సార్ వాళ్ళు మంచాన్ని అభ్యంతరం పెట్టారు, కానీ ఈ సెన్సార్ వాళ్ళు అభ్యంతరం పెట్టలేదంటారని కొంతమంది జ్ఞానులు అడ్డుకున్నారు దాన్ని. అయితే అది పాస్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది అనుకోండి. రిలీజ్ అయిన తర్వాత అభ్యంతరం లేవనెత్తారు. ఇలా అనేక పాటల విషయంలో గొడవలు ఉన్నాయి. దాగుడు మూతల సినిమాలు అంటే సెన్సార్ వాళ్ళు కొంచెం అతిగా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక పాటలో, దాగుడు మూతల సినిమాలో ఒక పాటలో ఆత్రేయ గారే అడగక ఇచ్చిన మనసే ముద్దు అని మొదలయ్యే పాటలో నువ్వు నేను ముద్దుకు ముద్దు అని కంక్లూడ్ చేస్తాడు దాన్ని.
హీరో హీరోయిన్స్ ఇద్దరు అలా పాడతారు. ఈ ముద్దుకు ముద్దు అనేది సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. కట్ చేస్తే ఆదుర్తి సుబ్బారావు గారు ఇప్పుడు ఆయన్ని ఎక్కడ పట్టుకొస్తాం ఆత్రేయన అవన్నీ అక్కర్లేదు, చివరిలో నువ్వు నేను అని హమ్ చేయించండి, అది చూపించి వాళ్ళు ఏమంటారో చూద్దాం అని చెప్పి పెట్టాడు. పెడితే వాళ్ళు ఓకే చేశారు. సినిమా ప్రివ్యూకి వచ్చిన ఆత్రేయ గారు నేనే బూత్ అనుకుంటే సెన్సార్ వాళ్ళు నాకంటే బూత్గా ఉన్నారే అని కామెంట్ చేశాడు ఆయన. అంటే నేను అక్కడ క్లియర్గా వాడాను. ఇప్పుడు వాళ్ళు హమ్ చేస్తే ఆడియన్స్ ఏమైనా ఊహించుకుంటారు. ఓకే. అందుకని సెన్సార్ వాళ్ళు నాకంటే బూత్గా తయారయ్యారని మాట్లాడాడు ఆ రోజున మీడియాతో. ఇలా చాలా పాటలు ఇప్పుడు చల్లగా లేస్తోంది అని ఒక సినిమాలో పాట రాశాడు ఆయనే. సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్తే సినిమాలో చల్లగాలి వీస్తోంది అని మార్చి రికార్డులో అదే ఉంటుంది. ఇలాంటి అభ్యంతరకర పదాలు సెన్సార్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో అతిగా వెళ్ళారనేవి. రామ్ గోపాల్ వర్మ గారు గోవిందా గోవిందా సినిమా ఉంది. అవును. అందులో దొంగలు గుళ్ళోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోవడం అనేది సన్నివేశం. ఆ దొంగలు షూస్ వేసుకుని గుళ్ళోకి వెళ్ళటం అనేది అభ్యంతరకరం అన్నారు. దొంగలకి భక్తి లేనప్పుడు అటు తీసుకెళ్ళటానికి కదా వచ్చింది. దేవుణ్ణి దోపిడీ చేయడానికి వచ్చినట్టుగా భక్తి ఉండదు కదా. భక్తుడు ఎందుకు చేస్తాడు ఆ పని? భక్తుడైతే చెప్పులు వేసుకోకుండా వెళ్తాడు భక్తిగా. దొంగలు బూట్లు వేసుకెళ్ళటంలో అది ఎలా మీరు దాన్ని ఇల్లాజికల్గా చూసుకెళ్ళడం కాదు, అసలు విగ్రహాన్ని లేకపోతే అక్కడ ఉన్న దీన్నో దోచుకెళ్ళిపోతున్నారు. అది అభ్యంతరం కాదా? అది అభ్యంతరం కాదా అనేది ఈయన ఆర్గ్యుమెంట్ చేశాడు. చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత అసలు తెలుగులో నేను సినిమాలు తీయనన్నాడు ఆయన. ఈ సెన్సార్ ఉన్నంతకాలం నేను తెలుగులో సినిమాలు తీయనన్నాడు. అదే గొడవ ఇప్పటికీ సెన్సార్తో గొడవ ఉంది ఆయన. ఓకే ఓకే. ఒక సినిమా పాటలో, తెలుగు సినిమా పాటలోనే వగలాడికి వయసు వస్తుంటే అనేది ఒక పాట రాశాడు జాలాది గారు. అందులో కూడా 2-3 అది పొయిటిక్గానే ఉంటుంది పాట, కానీ వాళ్ళు అక్కడ ఒక రంధ్రాన్వేషణ చేసి గొడవకు దిగారు. ఇది అక్కడ వరకు. కానీ సినిమా పాటలుకి సంబంధించి అశ్లీలత అనే దాని మీద ఒక చర్చ ఉంది. సినిమా పాటలు టార్గెట్ ఎవరు? సాధారణ ప్రేక్షకులు. సాధారణ ప్రేక్షకుల్ని తమ వైపు లాక్కోవడం కోసం ఇదొక జాలం అని చెప్తున్నారు. అంటే క్యాచీగా ఉండటంతో పాటు ఆ పాటలు వాళ్ళు వాడినటువంటి ఇప్పుడు చాలా పాటలు రాఘవేంద్రరావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అడవిరాముడిలో ఆ పాట గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏది ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట గురించి ఒక చెట్టు మాను అటువైపు నిలబడి జయప్రద గారు చేతులు ఊపుతారు. ఆవిడ కేవలం శారీ మాత్రమే ఎగిరిపోయింది, మిగిలిన కాస్ట్యూమ్ ఉంది ఆవిడకి. అవును. కానీ ఆ చేతులుపై షాట్ చూసి ఆవిడ ఎలా ఉంది అని ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. దాని మీద కదా, ఆ బలహీనత మీద కదా ఆ షాట్ తీసింది అన్న పద్ధతిలో చెప్పాడు ఆయన. ఓకే. కాబట్టి ఆడియన్స్ని దీనిలో ఉంచటం, ఆ లోకంలోకి తీసుకెళ్లటంలో భాగంగా ఇలాంటి క్రతువులన్నీ జరుగుతాయి సినిమా పరిశ్రమలో. అందుకని వాళ్ళకేం పొలిటికల్ మోటివ్స్ ఏం లేవు. పొలిటికల్ మోటివ్స్ ఏముంటాయి ఇప్పుడు పర్టికులర్గా ఈ పాటకు సంబంధించి? అందులో రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యవహారాల్లో గొడవలు జరగటం అనేది వేరు. కానీ పార్లమెంటులోనే దారుణాలు మాట్లాడుతున్నారు. పొలిటికల్ క్రిటిసిజం చాలా దారుణంగా జరుగుతోంది ఈ దేశంలో. పార్లమెంటరీ భాష అంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. అది కరెక్ట్ చేసుకుంటారు. సినిమాల్లో ఇలాంటి పదాలు రాసేవాళ్ళు అది కరెక్ట్ చేసుకుంటారు అని అంటే అది వేరే చర్చ అని నా ఉద్దేశం. సినిమా వేరే చర్చ. సినిమాల విషయంలో మాట్లాడితే సెన్సార్ ఉంది కదా. మీరు విన్నారు కదా ఈమె పాడిన పాట. ఇప్పుడు రక్షిత గారి గొడవ అదే. అది సెన్సార్ వాళ్ళకి అభ్యంతరంగా ఉంటే వాళ్ళు చెప్తారు, తీసేస్తారు, అంతవరకే. దాని మీద పొలిటికల్ డిబేట్ జరగవలసినటువంటి అవసరం ఏమిటి అందావిడ. నిజమే, పొలిటికల్ డిబేట్ ఎక్కడ బయట జరగట్లేదు, పార్లమెంట్లో జరుగుతుంది. పార్లమెంట్లోనే జరుగుతోంది. అంటే ఎందుకు జరుగుతోంది, దీని వెనకాల ఏమైనా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయా అన్నది ఏముంటాయి. ఇప్పుడు వాళ్ళు తీసిన ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే వాళ్ళ పొలిటికల్ లింక్స్ ఏమిటి, ఇవన్నీ కూడా చర్చ జరుగుతోంది ఇప్పుడు. అంటే కన్నడ ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ మీద కూడా ఒక రకమైనటువంటి సర్వేలెన్స్ ఉంది. ఎవరేమిటి అనేది, ఎవరిని ఎన్నికల్లో ఎలా వాడాలి అనేది కూడా వాళ్ళు ఒక ఐ వేసి ఉంచారు. అంటే జననాయకన్ విషయంలో అది కనిపించింది. అలాంటిది ఏదైనా ఉందా
అనే వైపుగా కన్నడ పరిశ్రమ ఆలోచించుకునే పరిస్థితికి తీసుకెళ్తున్నారు ఈ చర్చ ద్వారా. ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆ ధోరణే కనిపించింది. అంటే అంటే కంగనా రనౌత్ లాంటి బీజేపీ నాయకులు మాట్లాడటం వలన అంటే ఆవిడ బయట మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు ఆవిడ నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి అశ్లీల సన్నివేశాల గొడవ ఏమిటి అని కూడా చర్చ జరుగుతోంది. అక్కడ కర్ణాటకలోనే జరుగుతోంది ఈ చర్చ. కాబట్టి అశ్లీలము అనే దాని మీద పోరాడితే చాలా గొడవలు ఉన్నాయి. అంటే ఒక్క మాట మీరు సీనియర్ జర్నలిస్ట్గా సినిమా రంగం మీద అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులుగా వాటిని మీరు సమర్థిస్తారా? లేదు అంటే చూలీకే పీచే క్యా హై అనేటువంటి పాట బయటకు వచ్చేసింది కదా, ప్రపంచం అదే సంజయ్ దత్ కదా ఇందులో ఉన్నది. అవును, సంజయ్ దత్. కాబట్టి ఇలాంటి పాటలు చాలా వచ్చినాయి గతంలో. ఇది కొత్త ఏం కాదు, ఈ ధోరణి ఉంది. అది కమర్షియల్ ఫార్ములా అని రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్లు చెప్పారు. మన్మోహన్ దేశాయ్ లాంటి డైరెక్టర్ కూడా చెప్పున్నాడు ఇదే మాట. రాఘవేంద్రరావు గారు ఒకరే కాదు మాట్లాడింది. అంటే ప్రజల్ని అక్కడ ఉంచి వాళ్ళ బుర్రల్లో వాళ్ళ ఏ ఆలోచనలు వస్తాయో కూడా ఊహించి సన్నివేశాలు తీసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ జనాల బుర్రల్లో ఏమి నాటాలో అది నాటుతూ సినిమాని నడుపుతారు. అది కమర్షియల్ ఫార్ములా సినిమా టెక్నిక్. అది కేఎస్ఆర్ దాస్ గారు ఒక మాట చెప్పాడు ఒకసారి, నా సినిమాలో హీరోయిన్కి పెళ్ళి కాకపోతే మోడర్న్ డ్రెస్ వాడతాను తప్ప సినిమాలో ఆ క్యారెక్టర్కి పెళ్ళైపోయిన తర్వాత నేను చీరలు మాత్రమే కట్టిస్తాను, ఇది ఒక నిబంధనగా పాటిస్తున్నాను అని చెప్పాడు. అలా ఒక్కొక్కటికి పర్సనల్ ఎజెండాలు, పర్సనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది జనాలు బయట పాడుకుంటారు. ఇప్పుడు ఎన్ని పాటలు పాడలేదు, కొన్ని పాటలు వచ్చాయి, అంటావా మావా, ఇంకా కొన్ని ఐటమ్ సాంగ్స్ వస్తా ఉన్నాయండి, రకరకాలుగా అందరూ పాడేస్తారు. నేను ఇందాక చెప్పిన వయసులతో సంబంధం లేకుండా అందరూ పాడేస్తూ ఉంటారు అండి. ఇందాక నేను ప్రస్తావించిన పాటలు గుగ్గు గుగ్గు గుడిసుంది అనే పాట అందరూ పాడారు, మంచం అనే పాడారు. సినిమాలో మనసు ఉంటుంది, మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. అదే నేను చూడలేదు. ఇలాంటివి అనేకం ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సెన్సార్ వాళ్ళతో గొడవలు పడిన సందర్భాలు, పొలిటికల్ గొడవలు వేరు. అంటే ప్రభుత్వ పాలసీల మీద విరుద్ధంగా డైలాగులు ఉన్నటువంటి సినిమాలని నిలబెట్టి కడిగేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ జోక్యం కూడా ఉంటుంది సెన్సార్లో. ప్రభుత్వ అభిప్రాయాలకి భిన్నమైన అభిప్రాయాలు చెప్పిన అశ్లీలం కాదు. ఇప్పుడు తాతమ్మ కళ సినిమాలో గవర్నమెంట్ ఆ టైంలో తీసుకున్నటువంటి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ పాలసీకి వ్యతిరేకంగా ఒక 20 నిమిషాల సీన్ ఉంటుంది దానిలో. ఓకే. ఆ సీన్ మీద అభ్యంతరం జరిగి మొత్తానికి కొన్ని లూప్లేసి సినిమాని రిలీజ్ చేశారు. 50 రోజుల తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆ సినిమాని బ్యాన్ చేశారు. ఓకే. బ్యాన్ చేసిన తర్వాత 2 నెలలకు అది తీసేసి వేరే సన్నివేశాలు పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. ఇలాంటి చరిత్ర ఉంది మనకి. నేను ఇందాక రామ్ గోపాల్ వర్మది చెప్పాను, అది సిల్లీ గొడవే. ఇలాంటివి అనేకం ఉన్నాయి. సెన్సార్ వాళ్ళు కిస్సా కుర్సీకా అనే సినిమా, కుర్చీ కోసం వివాదం అని ఒక సినిమా తీశారు హిందీలో. ఆ సినిమా ఈ రోజుకి తెరముఖం చూడలేదు. ఆ సినిమాకి అడ్వాన్సులు ఇచ్చినటువంటి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కాలిపోయారు. ఇలాంటి గందరగోళం ఉంది. ప్రభుత్వాలు అంటే పొలిటికల్ మోటోతో కిల్ చేసేటువంటి సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు? అంటే దీంట్లో పొలిటికల్ మోటివ్ ఏముంది? దీనిలో లేదు. దీనిలో అశ్లీలం ఉంది, దాని మీద గర్జించారు, బాగానే ఉంది. ఓకే. అశ్లీలం లేకుండా ఇప్పుడు రామారావు గారి సినిమానే ఏది, అది ఆయన తీసినటువంటి బ్రహ్మం గారి చరిత్ర ఎంతకాలం హోల్డ్ అయింది అక్కడ, కోడలు దిద్దిన కాపురం ఎంతకాలం హోల్డ్ అయింది. అందులో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్ర, ఆయన ఆధ్యాత్మిక గురువుని ఇబ్బంది పెట్టాడని చెప్పి గొడవ చేశారు కదా ఆ రోజున. ఆయన దానికి సంబంధించి సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది కోర్టుకు వెళ్ళి. ఇలాంటివి జరిగాయి. ఇది గొడవ, ఇది సెన్సార్ పరిధిలో ఉండే గొడవ. అంటే ఇంకో కాస్త ఎక్స్ట్రీమిస్టులు ఏం మాట్లాడతారంటే, ఎక్స్ట్రీమిస్టుల గురించి మీకు తెలియదు ఏముంది, దీన్ని జాతీయం చేసేయచ్చు కదా ఇలా మాట్లాడుకోవటాన్ని, లేకపోతే సినిమాల్లో ఇలాంటివి పెట్టుకోవడాన్ని అని కూడా మాట్లాడతారు. ఇది పాన్ ఇండియా సినిమా, అన్ని మార్కెట్లలోకి వెళ్ళింది, తెలుగులో కూడా ఉంది పాట, తెలుగు లిరిక్స్ కూడా ఉన్నాయి, హిందీ లిరిక్ గురించి అక్కడ గొడవ జరిగింది. అవును.
ఇక్కడ ఇంకో పద్ధతిలో అది నడిచింది. ఇక్కడ విన్నవాడికి అది అశ్లీలంగా అనిపించకపోవచ్చు. తెలుగులో విన్న వాళ్ళకి. హిందీలో విన్న వాళ్ళకి అశ్లీలం అనిపించింది. అది పార్లమెంట్లో చర్చకి దారితీసింది. ఇప్పుడు ఇవన్నీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ వెరిఫై చేసి బీప్లు వేసుకుంటూ వెళ్తారు. అంతకు మించి మారుస్తామని ఏదో చెప్పారంట, కంప్లైంట్ చేశారు సెన్సార్. అవసరమైతే పాట తీసేస్తారు కూడా. ఓకే ఓకే. నేనేమంటున్నానంటే ఎక్స్ట్రీమిస్టుల గురించి అంటున్నా. దీన్ని అంతా జాతీయం చేసేసేయచ్చు కదా. దేన్ని? అదే ఇలా మాట్లాడుకోవడాన్ని, ఇలాంటి పదాలు వాడడాన్ని జాతీయ అన్పార్లమెంటరీ అనొద్దు కదా ఇంకా అని అంటారేమో కదా. ఇప్పుడు ఒకవేళ అది తప్పు కాదు, అవి గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. ఎప్పుడైనా ఇప్పుడు సినిమా తీసింది సెన్సార్ అనేది ఎందుకుంది? దాని పరమోద్దేశం ఏమిటి? కామన్ డ్రాయింగ్ రూమ్ ఉంది మనకి మొన్నటిదాకా, ఇప్పుడు లేదు. ఇప్పుడు కుటుంబం అంతా కూర్చుని సినిమా థియేటర్లో సినిమా చూసేవాళ్ళు. విడిగా సినిమా చూడటానికి వేరే ప్లాట్ఫామ్ లేదు ఆ రోజున. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవును. ఇళ్లలో డ్రాయింగ్ రూమ్స్ లేవు. ఇళ్లలో టీవీలు పనిచేయటం మానేసి చాలా కాలం అయింది. ఎవడి గదిలో వాడు, ఎవడి ఫోన్లో వాడు, ఎవడికి కావాల్సిన కంటెంట్ వాడు చూసుకుంటున్నాడు. ఎవరి ల్యాప్టాప్లో వాళ్ళు. అంటే అంతే తప్ప కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అనేది చచ్చిపోయి చాలా కాలం అయింది. అందుకని కామన్ ఏరియా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు కలిసి కూర్చుని చూసేటప్పుడు ఇలాంటి పదాలు దొరికినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కామన్ ఏరియాలో అభ్యంతరకరమైన వాటిని తీసేయండి అని చెప్పడం కోసం సెన్సార్ ఉంది. రైట్. ఇప్పుడు కామన్ ఏరియానే పోయిన తర్వాత సెన్సార్తో పనేంటి? సెన్సార్ కూడా తీసేయండి. మీరు అన్సెన్సార్డ్ కంటెంట్ చూస్తున్నారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో అదేదో ఒక సినిమా పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, ఆ హుషార్ పిట్టలు అనే ఒకటి నడుస్తూ ఉంది. మరి దానికి అభ్యంతరాలు ఉండవా? 100 ఉన్నాయి. 100 పాటలు, ప్రతి పాటలోనూ అభ్యంతరం తీయచ్చు. ఇది అభ్యంతరకరము, ఇది అభ్యంతరకరం కాదు అనేది దీనిలో నుంచి ఎవరి పర్సెప్షన్లో నుంచి వాళ్ళు మాట్లాడే అంశం అది. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే అసలు కామన్ ఏరియానే లేదు. ఇప్పుడు సెన్సార్ పరమోద్దేశం లేదు కాబట్టి పెట్టేసుకోవచ్చా? అసలు సెన్సార్ తీసిపడేయండి అంటున్నారు చాలామంది. నమస్కారం. సెన్సార్ ఎందుకంటే మీరు ఇండివిజువల్ కంటెంట్కి సెన్సార్ లేదు కదా. మరి ఇంకెందుకు పార్లమెంటరీ? మనం ముందు చెప్పుకున్న పార్లమెంటరీ అని, అన్పార్లమెంటరీ అని ఈ రెండింటి మధ్య భేదాలు ఎందుకు? ఆ భేదాలు చెరిగిపోయి, ఆ గీతాలు చెరిగిపోయి చాలా కాలం అయిపోయింది. ఇంటర్నెట్ మన జీవితాల్లోకి వచ్చాక వాళ్ళు ఫోన్లో, సినిమాల్లో కంటెంట్ ఏముంటుంది? ఫోన్లో ఉండేటువంటి కంటెంట్తో పోలిస్తే ఏమిటది? జీరో. అక్కడ న్యూడ్ వీడియోస్ చూస్తున్నారు జనాలు, కన్జ్యూమ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే 2 నెలల్లో ఏ సైటు పనిచేయదు మీకు ఫోన్లో అని చెప్పాడు ఆయన. ఆ రోజుల్లో ఉన్నవి పనిచేయలేదు, కానీ ఆల్టర్నేటివ్ సైట్స్ చాలా వచ్చినాయి. ఒకటి కట్ అయితే రెండోది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ లెవెల్ ఆల్గారిథం మెకానిజం ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఫోన్ అయినా తీసుకోండి, అది జరగటం లేదని చెప్పగలరా? చూస్తున్నారు జనాలు. ఎందుకు ఎవరి గదిలోకి వెళ్ళి ఎవరి ఫోన్లో వాడు ఎందుకుంటున్నాడు? వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది చూసుకుంటున్నారు. అంటే ఇది థియేటర్లో చూసేది కదా. థియేటర్కి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? థియేటర్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇండివిజువల్గా కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళే కదా. అక్కడ చూస్తున్న కంటెంట్తో పోలిస్తే ఇది జీరో. రైట్ రైట్ రైట్. నేనేం కన్ఫ్యూజ్ చేయలేదు కదా. కన్ఫ్యూజన్ లేదు, నేను క్లియర్గానే ఉన్నారు. సెన్సార్ గొడవ ఇది ఒకటి. ఒక ప్రధాన అంశం సెన్సార్ గొడవ ఇది. ఆవిడ చెప్పినట్టుగా సెన్సార్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎందుకు గొడవ చేస్తున్నారు అనేది ఒక గొడవ. రైట్. అయితే పార్లమెంట్లో రచ్చ జరిగింది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు, ఇలాంటి పాటలు చాలా దుర్మార్గం, పిల్లలు చెడిపోతారు అని ఒక న్యాయవాది గారు మాట్లాడారు. పిల్లలు చెడిపోతారు అని మాట్లాడుతున్నారు, కానీ పిల్లలు వేరే ఏరియాలో ఉన్నారు అనే విషయం మాట్లాడాలి కదా. ఇంటర్నెట్ ఆపేయగలరా మీరు? 13 ఏళ్ల వాళ్ళకి మేము సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా చేస్తామన్నారు మొన్న చంద్రబాబు గారు. ఎలా చేస్తారు? ఎలా సాధ్యం అది? అంటే సిమ్ తీసుకునేటప్పుడు లేదా ఫోన్ తీసుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా అనుకుంటే వాళ్ళు పేరెంట్స్ ఫోన్లో ఇంకెవరి ఫోనో వాడితే మీరు ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు? అంతే కదా. ఇప్పుడు వీటన్నిటిని తీసేయడానికి మీరు ఎవరితో మాట్లాడాలి? గూగుల్తో మాట్లాడాలి, లేకపోతే ఇంకో మెటావాటితో మాట్లాడాలి. వాళ్ళు మీ మాట వింటారా? వాళ్ళు ఎందుకు పెట్టారు ఇవన్నీ? వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంది. అవును కదా. వాళ్ళ ప్రోగ్రామ్ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వాలకి? అది చాలా పెద్ద గొడవ, అంతర్జాతీయ గొడవ అది. కాబట్టి ఇలాంటి గొడవలు చేయడం ద్వారా మేము
ప్రొటెక్ట్ చేస్తున్నాం ఈ దేశంలో విలువల్ని, మేము ఈ దేశంలో ఒక సిస్టమ్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం రైట్, అని తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పడుతున్న తిప్పలు తప్ప రైట్, ఇదేమీ ప్రపంచ ఉద్ధరణ కార్యక్రమం అని నేను అయితే అనుకోవడం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ.